హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇవాళ మూవీ న్యూస్ ఏంటో చూద్దాం. మరి దసరా చిత్రం తర్వాత డైరెక్టర్ శ్రీకాంత్ ఒడేలా కాంబోలో హీరో నాని పారడైస్ మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో హీరోయిన్ గా డ్రాగన్ సినిమా ఫేమ్ కయాదు లోహార్ కు ఛాన్స్ దక్కినట్లు తెలుస్తుంది. పైగా ఈ పాత్ర వేశ్య అని బోల్ సీన్స్ స్కిన్ షో ఉంటుందని టాలీవుడ్ వర్గాల్లో టాక్ నడుస్తుంది. దీనిపై అధికారిక ప్రకటన రాలేదు. సలార్ సీక్వెల్ కోసం డార్లింగ్ ప్రభాస్ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం ఎన్టీఆర్ సినిమా షూటింగ్ లో డైరెక్టర్ ప్రశాంత్ నీల్ బిజీగా ఉన్నారు. ఇది పూర్తిగానే సలార్ చిత్రాన్ని ప్రారంభిస్తారని సినీ వర్గాలు తెలిపాయి. ఆంధ్ర కింగ్ తాలూకా సినిమా కోసం హీరో రామ్ పోతినేని స్వయంగా ఓ మెలోడీ సాంగ్ కు లిరిక్స్ రాశారట. పాపులర్ వెబ్ సిరీస్ పంచాయత్ యాక్టర్ ఆఫీస్ ఖాన్ 34 years గుండెపోటుకు గురయ్యారు. ఆయనకు ముంబైలోని కోకిలాబేన్ ఆసుపత్రికి తరలించారు. ఛాతీ నొప్పి నుంచి కోలుకుంటున్నట్లు ఆఫీస్ సోషల్ మీడియాలో హెల్త్ అప్డేట్ ఇచ్చారు. మిర్జాపూర్ సిరీస్ తో ఫేమస్ అయిన ఆఫీస్ ఖాన్ జామ్తారా, మిర్జాపూర్ 2, హ్యూమన్ వంటి వెబ్ సిరీస్ తో మంచి పేరు తెచ్చుకున్నారు. బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కియారా అద్వానీ ముంబైలోని హెచ్ఎన్ రిలయన్స్ ఆసుపత్రిలో పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చారు. ప్రస్తుతం తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. ఈ విషయం తెలుసుకున్న సెలబ్రిటీలు, అభిమానులు కియారా సిద్ధార్థ్ మల్హోత్రా జంటకు శుభాకాంక్షలు చెప్తున్నారు. టాలీవుడ్ హీరో రవితేజ ఇంట్లో విషాదం నెలకొంది. ఆయన తండ్రి రాజగోపాల్ రాజు కన్నుమూశారు. హైదరాబాద్ లోని రవితేజ నివాసంలో నిన్న రాత్రి మరణించినట్లు సన్నిహిత వర్గాలు తెలిపాయి. రాజగోపాల్ రాజు ఫార్మసిస్ట్ గా పనిచేశారు. ఆయనకు రవితేజ, రఘు, భరత్ రాజు కుమారులు కాగా భరత్ 2017 లో జరిగిన కార్ ప్రమాదంలో మరణించిన సంగతి తెలిసిందే. హీరో రవితేజ తండ్రి రాజగోపాల్ రాజు మరణ వార్త విని బాధపడ్డానని మెగాస్టార్ చిరంజీవి ఓ ప్రకటనలో తెలిపారు. చివరిగా ఆయనను వాల్దెరు వీరయ్య మూవీ సెట్ లో కలిశారని కూడా చెప్పారు. వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. ఆయన మరణ వార్త తనను తీవ్రంగా బాధించిందని దర్శకుడు గోపీచంద్ మలిని ట్వీట్ చేశారు. ఈ కష్ట సమయంలో రవాణా ధైర్యంగా ఉండాలని ఫ్యాన్స్ పోస్టులు చేస్తున్నారు. పుష్ప సినిమాలోని ఊ అంటావా మమ్మ ఊ అంటావా మమ్మ పాట సాంగ్ సెన్సేషన్ సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ పాట ట్యూన్ ను వేరే దేశాల్లో వాడుకుంటున్నారంటూ ఓ ఈవెంట్ లో సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ సైతం కమెంట్ చేశారు. కాగా ఈ పాటను ఎక్కడ ఆడారో తెలుసా? టర్కిష్ సింగర్ అతియా 2024 లో ఆన్లయానా మ్యూజిక్ వీడియోలో ఈ ట్యూన్ ను వాడినట్లు ఓ నెటిజన్ షేర్ చేశారు.